My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాద సన్నిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు ప్రభా. అయ్యా నాయన, తను ఎట్లయితే ప్రభా మరి చెడుని మంచితో ఎలా జయించాలో ఆ సత్యం గురించి మేము ఈరోజు నేర్చుకుంటుండగా నాతోని వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే ఓవర్కమింగ్ ఈవిల్ విత్ గుడ్ అండి. ఓవర్కమింగ్ ఈవిల్ విత్ గుడ్. దీన్ని తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే, కీడు వలన జయింపబడక మేలు చేతనే కీడు జయించుము అని చెప్పేసి రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న వచనం అండి. హల్లెలూయా. కీడు వలన మరి జయింపకుండా మేలు చేతనే కీడును జయించడి. ఎంత చక్కటి మాట అండి. చాలామంది ఈ మాటని ఓవర్టేక్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు మనకి ఏంటి అనేది, మన స్వార్థం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. మన రక్తంలో ఇమిడిపోయిందండి నిజం చెప్పాలంటే. మనము మనిషి అంటే స్వార్థం, మనిషి అంటే నేను, నా స్వభావం. సరే అండి, ఆ సెల్ఫ్ రైచియస్నెస్, నా స్వభావం గురించి మనం వేరే మెసేజ్లో మళ్ళీ నేర్చుకుందాం. అయితే ఈరోజు ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, ఎలా చెడుని మనము జయించగలము మంచితో. అది కూడా ఎలా జయించగలము అంటే, మరి మంచి ఏంటి చెడు ఏంటి అంటే కూడా మనకు తెలియాలి కదా. మంచి అంటే ఏంటండి? ఎవరి గురించి చెడు ఆలోచించకపోవడమే, ఎవరి నాశనము కోరుకోకపోవడమే. ఒకవేళ మనకు ఎవరైనా అన్యాయం చేసినా పోనీలే దేవుడే చూసుకుంటాడని కనీసం దేవునికి అప్పచెప్పడమే. ఇవాళ కాకపోతే వాళ్ళకి తెలిసి వస్తుందిలే అని ఒక పాజిటివ్ ఆలోచనతో ఉండడమే నిజమైన మంచి లక్షణాలండి మనిషిలో. అంటే మంచి లక్షణాలు, గుణాలు అది వేరు, కానీ ఇక్కడ చెడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది నేను చెప్తున్నాను. ఆ తర్వాత చూస్తే మరి ఈవిల్ ఏంటి అంటే మరి దానికి అపోజిట్ అంతా కూడా ఈవిలే. మరి ఎవరైనా మనల్ని ఏమైనా చేస్తే, ఎవరైనా మనల్ని శత్రువులుగా చూస్తే, ఎవరైనా మనకి హాని చేస్తే, ఎవరైనా సరే మనం చంపాలని చూస్తే, ఎవరైనా సరే అంటే మనకి చెడు చేసే వాళ్ళు మన ఎదుటగా కనిపిస్తే, మరి అదండి నిజమైన ఈవిల్. మరి వారిని ఎట్లా జయించాలి, వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి అనేది మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అది కేవలం వాక్యంలోకి వెళ్ళి మాత్రమేనండి. మరి అలాగే కొన్ని ఉదాహరణలు కూడా మనము ధ్యానించవచ్చు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే మొదటిగా రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం మరి 17 నుండి 21 వచనాలు చదువుతానండి. 17 నుండి 21 వచనాలు. కీడుకి ప్రతి కీడునికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన దానిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కలిగి ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమున కిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపక మేలు చేతనే కీడును జయించుము. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ మాటలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే మనం ధ్యానిస్తూ ఉంటుండగా ఒక్కొక్క మాటలో ఒక్కొక్క సత్యం ఉందండి. ఏంటంటే, మీ చేతనైనంత మట్టుకు సమస్తమైన మనుషులతో సమాధానంగా ఉండమంటున్నాడు. సమాధానకర్త
ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, మాట ఏంటంటే, వీలైనంత వరకు అందరితో సమాధానంగా ఉండమంటున్నాడు. అది మన వల్ల అయ్యేదేనా అండి? మనము సమాధానంగా ఉండడానికి మనం గమ్మునుంటున్నాం, దారిన పోయి వాళ్ళు వెళ్తున్నారు కానీ బురద చల్లుతున్నారు. మరి మనం ఎలా సమాధానంగా ఉండగలుగుతామండి? మనము రిటర్న్ వేస్తూ ఉంటాం. ఇది కాదండి దేవుడు కోరుకుంటుంది. అయినను మౌనంగా ఉండి, ఒకవేళ వాళ్ళు మనకి ఏమైనా హాని చేస్తున్నారని తెలిస్తే వెంటనే వారి కోసం మీరు ప్రార్థన చేయడం ఆరంభించండి. చూడండి ఎలా అనేది నేను 4 మాటల్లో చెప్తున్నాను. ఎలా అంటే, ఫర్గివింగ్ అదర్స్ హూ హార్మ్డ్ యూ. మొదటిగా ఎవరైతే నీకు హామీ చేశారో, అంటే మీకు బాధ పెట్టి ఉన్నారో, కీడు చేశారో, వారిని మొదటగా మీరేం చేయాలంటే క్షమించండి. రెండో స్టెప్ ఏంటంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఎందుకు తెలుసా అండి? కేవలం వట్టిగా ప్రార్థన చేయొద్దు దయచేసి. ప్రార్థన ఇలా చేయమంటున్నాను అంటే, రక్షణ నిమిత్తం ప్రార్థన చేయండి. వాళ్ళకి రక్షణ ఉన్న వాళ్ళైనా సరే, మరి ఎందుకు నవ్వుతున్నాను అంటే, రక్షణ ఉన్న వాళ్ళకి కూడా మరి నిజంగా ప్రేమించడము, క్షమించడం తెలియట్లేదని. అది ఎవరము కాదు, మనమే, క్రైస్తవులమే. మరి అన్యులకైతే ఇవన్నీ ఏమీ తెలియదు. అయినా వాళ్ళు ప్రేమిస్తారు, కరెక్ట్గా క్షమిస్తారు, పోనీ అని వదిలేస్తారు. నిజం చెప్తున్నానండి, పగవాళ్ళు కనిపించినా మళ్ళీ మాటలు కలుస్తారు. చంపుకున్నా సరే ఏదో ఒక టైంలో మళ్ళీ కలుస్తున్నారండి అన్యులు. కానీ క్రైస్తవులకి మాత్రం ఆ బుద్ధి రావట్లేదు. ఎందుకంటే సాతాను అంతగా మోసం చేస్తుంది మనల్ని. మరి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. కేవలం వారి కోసం అంటే వారు నాశనం అయిపోవాలి, వారు పాడైపోవాలని కాదు, కానీ వారిలో మార్పు తెండి ప్రభువా. వారు మంచిగా ఉండటకు సహాయం చేయండి. వారేం చేస్తున్నారో వారికి తెలియదని స్టెఫన్ లాగా, యేసు ప్రభులాగా క్షమించే ప్రార్థన చేస్తూ, అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే, అయ్యా వీళ్ళందరూ చూడండి గొప్ప ప్రార్థన, ప్రభా నా శత్రువులు కూడా నాతో పాటుగా పరలోకంలో ఉందురు గాక. నేను రక్షణ పొందుకున్నానయ్యా, నాకు ఆ కృపనిచ్చావయ్యా. కానీ నా శత్రువులు, నేను సాతాను గురించి మాట్లాడట్లేదు, సాతాను ఈజ్ ఎక్సెప్షన్ అండి, అతని గురించి కాదు. కానీ సాతాను చేత వాడబడుతున్న మన బంధువర్గాలే కావచ్చు, మనుషులే కావచ్చు, తెలిసిన వాళ్ళే కావచ్చు, తెలియని వాళ్ళే కావచ్చు, వారి కోసము మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభా వీళ్ళంతా నా శత్రువులాగానే ఉన్నారు, కానీ వారు మాత్రము రక్షణ పొందుకోవాలి, రక్షణలోకి రావాలని ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, సాధ్యమైనంత వరకు వాళ్ళకి సహాయం చేయండి. నేను వాక్యంలో గురించే మాట్లాడుతున్నానండి. సాధ్యమైనంత వరకు వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు సహాయం చేయండి. విడిచిపెట్టకండి, వదిలిపెట్టకండి. మాకేంట్లే బాగైందని వదిలిపెట్టకండి. మీకు చేయగలిగితే, మీరు చేయగలిగితే, మీ వల్ల అయితే వారికి సహాయం చేయమని దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఆ తర్వాత మరి శత్రువులను సైతం ప్రేమించండి. ఎలా అయితే మరి గతంలో మనము మాట్లాడుకున్నట్టుగానే మరి ప్రేమ అన్నిటినీ కప్పుతుంది కాబట్టి, అన్ని పాపాలని కప్పుతుంది, అన్ని దోషాలని కప్పుతుంది కాబట్టి, వారి దోషాలని కప్పడానికి నీ ప్రేమని ఆయుధంగా వాడుకో. నీ ప్రేమను బట్టి వారిని ప్రేమించు. నీ ప్రేమ ఎలా ఉండాలంటే వారిలో మార్పును తీసుకురాగలగాలి. అది మనం చేస్తున్న నిజమైన సువార్త అండి. సువార్త అంటే ఏంటి? సేవ అంటే ఏంటి? మనలాగా ఇతరులు రక్షించబడాలి, అందరూ పరలోకానికి వెళ్ళాలి అనే తపన ప్రతి క్రైస్తవుడు అంతరంగంలో ఉంటుందండి. కానీ అది మరి ఆచరణలో పెట్టలేడు. సేవకులైతే సేవ చేస్తారు, ప్రార్థన పరులైతే ప్రార్థన చేస్తారు. కానీ సామాన్యంగా బ్రతికే క్రైస్తవులు వాళ్ళు ఏంటంటే, లోకంలో ఉన్న వారితో సమానంగా బ్రతుకుతూ పగ ప్రతీకారాలు అనుకుంటూ పని పాటల్లో మునిగిపోయి, మరి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు చేయకుండా సండే మట్టుకే చర్చకొచ్చి అలా ఇలా బ్రతుకుతూ ఉన్నారండి. అలా ఉండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ పరలోకంలో ఉండాలనేదే దేవుని ప్రణాళిక. ఎంతకాలంలో మన కోరిక అంటూ ఇంకేం ఉండకూడదు. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో నేను కళ్ళు తెరుస్తానా లేదా అనేదే మనము నిజముగా మరే తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా ఆ స్థితి అనేది ప్రతి బిడ్డకి కలగాలని నేను కోరుకుంటున్నానండి. కీడుకు ప్రతి కీడు అని చేయవద్దు అని మాట్లాడినాము కదండి. అందరితోనూ సమాధానంతో ఉండు. చూడండి, ఇదే మరి సమాధానంగా ఉండడం అంటే, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుడి ఉగ్రతకు లోనవ్వండి. చూడండి ఇక్కడ అంటే అప్పచెప్పండి, ఆయనకు అప్పచెప్పండి అంట. ఒక మాట అడుగుతాను, దేవుడైతే ఉగ్రతను ఇవ్వడండి. మనుషులకు అంత ఈజీగా ఆయన శత్రువులుగా చూడడు. మనుషులను ఎప్పుడు కూడా శపించడైనా మనుషులని మార్చడానికే ప్రయాసపడతాడు. దానికి నీ సహాయం దేవునికి అవసరం. అవునండి, ఒకవేళ నువ్వు విడిచిపెడితే దేవుడు చూసుకుంటాడు. గతంలో నేను చెప్పాను కొన్ని ఉదాహరణలు ఏంటంటే, మరి నా వల్ల తప్పు లేకపోయినా నా మీద నింద వచ్చినప్పుడు నా బాధలో నేను గమ్మున బయటకు వచ్చాను. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మరి వారికి ఒక శిక్ష అనేది వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ప్రభా వాళ్ళకి ఇది అని, అసలు అంటే వాళ్ళకి ఏమి జరిగిందన్న విషయం, వాళ్ళు నాకు ఏం చేశారనేది కూడా నేను మర్చిపోయాను.
కానీ వాళ్ళ పరిస్థితి బాగలేదని తెలిసినప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు గతములో ఇది చేశారు కదా అందు నిమిత్తము. అంటే ఏంటి ప్రభా, నాశనానికి అప్పచెప్తున్నావా? అది నేను కోరుకున్నానా? నువ్వు క్షమించమన్నావు కదా, నేను క్షమిస్తే నువ్వు క్షమిస్తానన్నావు కదా ప్రభా, మరి ఇది ఏంటి ప్రభా అంటే, అవును నువ్వు క్షమించేశావు, నేను కూడా క్షమించేశాను, కానీ వాళ్ళు మారలేదు కదా. మారకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. మారితే పరలోకానికి వస్తారు. వాళ్ళు మారాలంటే శిక్ష కావాలి. శిక్షనే, నాశనం కాదు. నేను నాశనానికి అప్పచెప్పట్లేదు అని దేవుడు మాట్లాడాడు. అంటే ఏంటంటే చూడండి, శిక్షకి మరి నాశనానికి తేడా ఉంది. నిన్ను దేవుడు శిక్షకి అప్పచెప్పి ఉన్నాడా? గుర్తుంచుకో, తెలుసుకో, ఆ శిక్ష మంచిదే. నీలో మార్పు కొరకే, నాలో మార్పు కొరకే పరిశుద్ధాత్మ దేవుడంట ఒకటి నేర్పిస్తూ ఉంటారంట. హీ విల్ డిసిప్లిన్ అస్ అంట. మనము ఆయన డిసిప్లిన్షిప్కి సమర్పించుకోవాలంట. ఆత్మదేవుడా నన్ను అభిషేకించు, వాడుకో, నింపు, వరాలతో నింపు అని ఒక ఎత్తండి. ఆ నడిపించయ్య, ఆదరణకర్త, ఆయనకి ఎన్నో పేర్లు కదండి, ఎన్నో మాటలు. ఆయన మనకి అనువనువున మనకి తోడుగా ఉంటాడు. మనలోనే హృదయంలో మరి నిల్చుని పోయాడు. కానీ ఆయన నుండి వస్తున్న శ్రేష్టమైనది ఏంటి తెలుసా అండి? నిత్యము మనల్ని ఆ పరలోకపు తండ్రితో ఏక మనసుతో, ఏకాత్మతో నడిపించే కృప. అంత మాత్రమే కాదు, ఇతరుల్ని ప్రేమించే కృప. మరి అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాకండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇంత మంచి ఈవులు మనకి రావాలంటే మనం చేయవలసిందల్లా ఒక్కటే, మనం ఇతరుల నుండి ఏమి కోరుకుంటున్నామో అది ముందుగా మనం ఇచ్చినప్పుడు మనకు దేవుడు సహాయం చేస్తాడు. నేను అదే చెప్తున్నాను, దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా అండి, శిక్షకు చెప్తాడంట. నేను ఇప్పుడు చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి నుండి మనము నిజంగా కోరుకోవాల్సింది ఏంటంటే డిసైపుల్షిప్ అంటాడు. అంటే ఏంటంటే ఆయన డిసిప్లిన్ అండి. ఆయన మనకి ట్రైనింగ్ ఇవ్వడం, ఆయన కంఫర్ట్, ఆదరణ, ప్రేమ, కృప, కనికరము, అభిషేకము, తలాంతులు మాత్రమే కాదు, కానీ ఆయన ట్రైనింగ్లోనికి మనం వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎట్లా ట్రైన్ చేస్తాడో ఆ ట్రైనింగ్లోకి మనము సమర్పించుకోవాలి. మొదటిగా ప్రభా నా సమస్తము నీకు సమర్పిస్తున్నాను, ఇదిగో నా డబ్బులు అర్పిస్తున్నాను, ఇదిగో నా శరీరాన్ని సజీవయాగంగా, ఇదే అధ్యాయంలో ఉంటుంది కదండి మొదటి 2-3 వచనాలు. ఏంటన్నది? సజీవ యాగంగా నా శరీరము సమర్పించి ఏమంటున్నాడు అక్కడ? నన్ను నేను సమర్పించుకుంటున్నాను అంట, నూతనీకరించుకుంటున్నాను అంటే ఇక్కడ యాక్చువల్గా సమర్పించుకోండి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. తర్వాత ఏంటంటే మనం సమర్పించుకోవాలని మాలాంటి వాళ్ళు బోధిస్తుంటున్నారు. ఎలా అండి? శరీరాన్ని సమర్పించుకోవడం అంత ఈజీయా? ప్రాణాత్మ దేహాన్ని సమర్పించుకోవడం అంత ఈజీయా? సమర్పించుకున్న వాళ్ళమైతే ఇలా బ్రతుకుతామా? ఇలా పాపం ఉంటుందండి? సమస్య లేదు. కానీ సమర్పించుకోమని చెప్తున్న మాటకి మనకి ఇంకొకరి సహాయం కావాలి. ఆ మాట ఒక్కటి సరిపోదు, కానీ నాకు దేవుడు నేర్పించాడు. నేను అడిగాను, ప్రభా సజీవయంగా సమర్పించని ఆదరణ పాటలు, ఆ తర్వాత ఆరాధనలో మరి ఇంకొక పాటలు, అన్ని పాటలు పాడుతూ ఉన్నాం, కానీ కాసేపు కన్నీరు కారిపోతూ ఉంటుంది ప్రభా. ఆ టైంలో నెమ్మది అనిపిస్తుంది. అమ్మయ్యా నేను సమస్తం సమర్పించుకున్నా, ఇంక ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి అమ్మయ్యా నా నెమ్మది వచ్చింది, నేను ప్రార్థనలోనే ఉంటా, భాషల్లోనే ఉంటా, తర్వాత దేవునికి ఇష్టానుసారమే బ్రతుకుతా. కానీ 1-2 గంటలు, 1 రోజు 2 రోజులు అండి, మళ్ళీ అదే పాత రోత జీవితం. నేను మరీ భయంకరమైన పాపంలో కూరకపోతారని నేను చెప్పట్లేదు, కానీ నిజంగా సజీవ యాగంగా ఈ ప్రాణాత్మ దేహంలని మనం సమర్పించలేకపోతున్నాం. కాబట్టి ఇందులో కూడా మనం జయించాలంటే, ఈ నూతనత్వాన్ని మనం పొందుకోవాలి అంటే, దేవుని చిత్తమైతే నూతనత్వం గురించి మరలా మనం మాట్లాడుకోబోతున్నామండి. అయితే ఇప్పుడు ఏమంటున్నానంటే, ఈ సజీవ యాగంగా సమర్పించాలన్నా, ఇదిగో ప్రేమించాలన్నా, ఇదిగో మనము దేవునిలాగా ఉండాలన్నా, ఇవన్నీ సహాయము మనకు కావాలన్నా పరిశుద్ధాత్మ దేవుని ట్రైనింగ్కి, డిసైపుల్షిప్ ప్రోగ్రామ్కి మనం సమర్పించుకోవాలండి. హీ విల్ డిసిప్లిన్ అస్, హీ విల్ టీచ్ అస్. మనకి నేర్పిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. కరెక్టే కదండి, మన తప్పులోకి వెళ్ళిపోతా ఉంటే అది చేయదు బెట అంటున్నాడు. వినేవాళ్ళైతే వింటున్నారు, ఆత్మ గద్దింపును విని విడిచిపెట్టే వాళ్ళు కూడా మరి ఎంతోమంది ఉన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన స్వరానికి మనము లోబడితే ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారం అంతట్లో దేవుని చిత్తమైతే మరలా దేవుని స్వరం ఎవరు వింటారు, ఎలాంటి వారు వింటారు, ఆయన గొర్రెలు మరి ఎలాంటి వారైతే ఆయన గొర్రెలు అవుతారు అనేది కూడా మనం నేర్చుకోబోతున్నామండి. మొదటిగా మరి ఈరోజు ఈ మాటని మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితాన్ని నూతనీకరించుకోవాలా, సజీవ యాగంగా సమర్పించుకోవాలా. కీడు అనే మాటని మన డిక్షనరీలోకి వెళ్ళి తీసివేయాలి. వాళ్ళని వేరే వాళ్ళు మనకి కీడు చేస్తే కాదు, కానీ మనం ఇతరులకి కీడు చేయకుండా
మౌనంగా ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. సౌల్ విషయంని, దావీదు విషయంని ఈ సమయంలో దేవుడికి జ్ఞాపకం చేస్తానండి. అలాంటి వాళ్ళు ఎంతోమంది లేరండి ఈ లోకంలో. నేను అనుభవించానని గతంలో చెప్పాను, ఇంకెంతోమంది అనుభవిస్తూనే ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మరి మాటకి మాట జవాబులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే సాతానుగాడు సమయాన్ని వ్యర్థం చేస్తున్నాడు. ఈ సత్యం మనకి తెలియాలండి. మనం ఒకరి గురించి ఒకరము నిందలేసుకుంటూ పోతూ ఉంటే, మాట్లాడుకుంటూ పోతూ ఉంటే, వాదించుకుంటూ పోతూ ఉంటే ఎవరి సమయం వ్యర్థమవుతుంది తెలుసా అండి? సాతానుగాడు గెలుస్తున్నాడు, వాడికి సమయం ప్లస్ అవుతుంది, మన సమయం మైనస్ అవుతుంది. మన అంటే క్రైస్తవుల సమయం వ్యర్థమవుతుంది. ఎంతకాలం వాడికి మనం సపోర్ట్ చేస్తామండి ఈ విషయాలలో. కాబట్టి మనము ఏది కూడా మరి హృదయానికి అవసరం లేదు అని చెప్పేసి వదిలించేసుకొని మన పరుగు పందెంలో మనం ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉన్నామండి. ఈరోజు మరి సౌలు అలాగే మరి దావీదు గురించి ఆలోచన చేస్తే, దావీదు మహారాజు నిజం చెప్పాలంటే ఏడవలేదా అండి? దావీదు కీర్తనలో నా శత్రువు నన్ను వెంబడిస్తున్నాడు, నా శత్రువు మరి ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడండి, ఏడుస్తున్నాడు ఆయన. కానీ ఏమంటున్నాడంటే ఆ శత్రువులు నాశనం అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాడు. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ దావీదు కీర్తనలో ఉన్న ఒక మర్మం, దావీదు జీవితంలో ఉన్న ఒక సత్యం ఏంటంటే, మనందరికీ తెలుసు సౌలుని చంపాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆయన చంపలేదు. ఎందుకంటే ఆయన అభిషక్తుడు కాబట్టి అని చెప్పేసి అంటారు. అభిషక్తులను ముట్టకూడదు అని చెప్పేసి ఆయనకి తెలుసు కాబట్టి సౌలుని ముట్టలేదు అని మనం అందరం అనుకుంటా ఉంటామండి. నిజమే. కానీ ఇక్కడ సౌలు మాత్రమే శత్రువు కాలేదండి, ఇంకెవరయ్యారు? కొడుకుల శత్రువులు అయ్యారు. మరి ఇంకెంతోమంది శత్రువులుగా నిలబడ్డారు. తోటి వారే సహాయం చేసిన వారే, ఎవరినైతే ఈయన సహాయం చేశాడో, తయారు చేసిన శిష్యులు ఉన్నారో, మరి వాళ్ళు ఈయన దగ్గర ఎన్నో మేళ్ళు పొందుకొని కాపాడబడిన వారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి కూడా మరి నా శత్రుత్వాన్ని వరముగా అంటే రిటర్న్ గిఫ్ట్గా పొందుకున్నాడండి. అలాంటి వాళ్ళ నిమిత్తము దేవుని దగ్గర మొరపెట్టాడు, కానీ వాళ్ళని తన చేతులకి తీసుకోలేదు. వాళ్ళని చంపాల్సిన పరిస్థితి, కొట్టాల్సిన పరిస్థితి, దూషించాల్సిన స్థితి సమయం వచ్చినా కూడా మౌనంగానే ఉన్నాడు. కానీ కీడికి ప్రతి కీడు చేయడానికి ఉద్దేశించలేదు, చెయ్యలేదండి. అది దావీదు మహారాజు మరి హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రేమ కుమ్మరింపేమో, పరిశుద్ధాత్మకి మరి ఆయన అప్పచెప్పుకున్న మరి ట్రైనింగ్ ఏమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు సౌల్ని చంపాల్సిన పరిస్థితి. ఇంకొకసారి అయితే సౌలు యొక్క మేనమామ వరుసకైనా ఆయన కూడా ఒక ఆయన పెద్ద ఆయన ఏమంటాడు, నువ్వు నాశనమైపోతావు, నువ్వు జీవించవు, ఇంకా నువ్వు ఇలా చేస్తావా అంటే కూడా పోనీలే, ఆయన శాపమేమన్నా నా దేవుడు నన్ను మేలుగా మారుస్తాడేమో అన్నాడు. కానీ తన శిష్యులు చంపాలని చూస్తే అతన్ని వెళ్ళి చంపేస్తామయ్యా అని ఒక మాట ఇవ్వంటే వద్దు అన్నాడండి. అంటే పగ తీర్చుకొనుట నా వంతు కాదు, కానీ నా తండ్రికి అప్పచెప్తాను, ఆయనే చూసుకుంటాడు. అంటే నిజంగా పగని కోరుకోలేదు, కానీ దేవుని చిత్తం ఎలా ఉంటే అలా చూసుకుంటాడన్నాడు. అక్కడ సౌల్కి అయితే దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఆయన మారలేదు కాబట్టి దేవుడు తృణీకరించాడు మొదటి నుండే. కానీ మారిన వాళ్ళకైతే దేవుడు సహాయం చేసి ఉన్నాడండి. ఈ రోజు వరకు మనము మారే లిస్ట్లో ఉందాం. ఎందుకంటే కొత్త నిబంధనలో మనం ఉన్నాం. చాలామంది మారట్లేదండి, నేను గమనిస్తూనే ఉన్నాను. మళ్ళీ కొత్త కరోనా అంటున్నారు, పాత కరోనా అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. ఇవన్నీ కాదండి, రాబోయే కాలంలో ఇంకా భయంకరమైనవి, కరోనా కంటే కూడా భయంకరమైనవి వచ్చినప్పుడు మన జీవితాలకి ఇలా మాట్లాడుకునే పరిస్థితి కూడా రాదు, ఇలా స్వరాలు వినే పరిస్థితి కూడా కాదు. నేనేమై ఉన్నానో నేను ఒక్కదాన్నే అన్నట్టు జీవించాల్సిన గడ్డు కాలము త్వరలో రాబోతుంది. అప్పటి వరకు మనం జీవించకుండా ఉంటే మేలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ చూసే శక్తి, అవన్నీ భరించే మనస్సు, అంటే తట్టుకునే గల మనస్సు కానీ హృదయం మనకు ఉండదండి. అంటే మనం అసలు అవన్నీ అనుభవిస్తుంటేనే చచ్చిపోయేంత వారం అయిపోతూ ఉంటాం. కాబట్టి మనము ముందుగా కీడుని మరి తొలగించుకొని పవిత్రంగా జీవించగలిగితే ఇవన్నీ కూడా తప్పించబడతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, మనం మారితే ఇవన్నీ కూడా ఆపేస్తాడు దేవాది దేవుడు. మనము పరిశుద్ధంగా మారిపోతే ఇంకేం కావాలండి? దేవుడు ఇవన్నీ అంత్యకాలంలో అనుమతి వస్తాయి అంటే ఎందుకు వస్తాయని చెప్పాడండి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు రావాలి అసలు ఇవన్నీ? ఆయన ప్రేమించిన లోకంలోనికి ఇవన్నీ ఎందుకు అనుమతిస్తాడు? ఆయన వెర్రివాడు కాదండి. ఆయన ఏంటంటే తన బిడ్డలను శిక్షించాలని ఒకే ఒక ఆలోచన, నాశనానికి అప్పచెప్పే
చెప్పే ఉద్దేశం కాదు. శిక్షించాలి అంటే ఒక్కొక్క రోజు. మరి కావాలంటే మన స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో జ్ఞాపకం చేసుకుంటే స్కూల్ డేస్లో శిక్ష ఒకలాగా ఉంటుంది, కాలేజ్ డేస్ శిక్ష ఇంకొకలాగా ఉంటుంది. మరి స్కూల్ డేస్ శిక్ష ఎట్లా ఉంటుంది చెప్పండి? మరి కొడతారు, వాల్ చైర్ వేపిస్తారు, పనిష్మెంట్లు రకరకాలుగా ఉంటుంది. కర్రతో కొట్టుతారా, లేకపోతే ఇంకా వేరే పనిష్మెంట్లా ఉంటాయి. మరి పెద్దవాళ్ళు అయిపోతున్నా కూడా వాళ్ళని కొట్టరు కాబట్టి, మ్యాన్ హ్యాండ్లింగ్ ఉండదు కాబట్టి వాళ్ళకి అసైన్మెంట్ అనే పనిష్మెంట్ ఉంటుంది, లేకపోతే డీబార్ అనే పనిష్మెంట్ ఉంటుంది, మరి లేకపోతే డిస్మిస్ చేయడం, లేకపోతే ఫీజుకి డబల్ ఫీజులు కట్టడం, అలాంటి పనిష్మెంట్లు ఇస్తూ ఉంటారు. అలాగే అంటే నిజం చెప్పాలంటే కొడితే ఏముందండి, దెబ్బ తాకుతుంది, కాసేపు ఏడుస్తాం, పోతుంది, అయిపోయింది, చిన్న శిక్షే. కానీ మరి పెద్దగైన తర్వాత వచ్చే శిక్షలు మనం కొట్టే అంతగా ఉండకపోవచ్చు, కానీ డీబార్ అయిపోతే పరిస్థితి ఏంటి, డిస్మిస్ అయిపోతే పరిస్థితి ఏంటి, డబుల్ కట్టాలంటే లేనివాడి పరిస్థితి ఏంటండి? ఆలోచన చేశారు ఎప్పుడైనా? అంటే శిక్ష పెరుగుతుందండి. మనం అనుకుంటాము ఇది పెద్ద శిక్షే కాదని, టైంపాస్ చేసినట్టుగా ఉంటుంది చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి, అనుభవించే వాళ్ళకి. కానీ నిజం చెప్పాలంటే అది పెద్ద శిక్ష. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఆ పిల్లలు భరించరేమో, కానీ ఆ ఫీజు కట్టాల్సిన వాళ్ళు, మరి వాళ్ళ చదువు వ్యర్థమైపోతే, వాళ్ళ చదువు సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతే బాధపడేది కష్టపడి చదివిస్తున్న పిల్లల పేరెంట్స్ అండి. అంటే ఎవరికో ఒకరికి భారం అయితే ఉంటుంది కదండి. అలాగే ఇప్పుడు కూడా మనల్ని శిక్షకి అప్పచెప్పినా మరి ప్రాబ్లం ఎవరికి అవుతుందో తెలుసా అండి? నిజంగా దేవునికే బాధ, దేవునికే వేదన. అయ్యో నా బిడ్డలను కష్టపడుతున్నారు, అయ్యో నా బిడ్డలను శిక్షిస్తున్నానే, కానీ అయినా కూడా మారతారేమో ఒక చిన్న ఆశ. ఏంటండి అవన్నీ ఎందుకు చేస్తారు? మారడానికే, సరి చేసుకోవడానికే. కాబట్టి అదే శిక్షలు పెద్ద శిక్షలుగా మన లోకం మీదకి రాబోతున్నాయండి. మనం సంసిద్ధంగా ఉండవలసిన వారంగా ఉన్నాం. అదే ఒకవేళ ముందుగానే మారితే, హల్లెలూయా, ముందుగానే మారితే ఇవన్నీ దేవుడు అనుమతించడు సరికదా. భూలోకం పరలోకంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆయన నేర్పించిన ప్రార్థన లేదా అండి? ఏమంటున్నాడు? పరలోకంలో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా భూమి మీద చూడాలని ఆయన కోరుకున్నాడు, ఆయన ఆశ పడుతున్నాడండి. ఆదాము కోల్పోయిన మహిమ, ఆదాము కోల్పోయిన నిజమైన పరిశుద్ధత జీవితం మాత్రమే కాదు, కానీ ఆదాముతో ఎలా నడిచాడో, అవునండి, ఆ రీతిగానే ఈ లోకంలో దేవాది దేవుడు నడవాలనేది ఆయన చిత్తం. అంతేకాని నూతన యెరూషలేము ఏదో రావాలి, అవన్నిటి గురించి ఆయన నిజమైన తలంపు లేదండి. నూతన యెరూషలేము తయారు చేయాల్సిన అవసరం లేదు, ఇంకొక నూతన భూమి రావాల్సిన అవసరం లేదు. పరలోకం ఏ రీతిగా ఉందో భూమిపైన అలా మార్చాలనేది ఆశతోనే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ద్వారా మనకి, ఈ లోకానికి, శిష్యులకి నేర్పించిన ప్రార్థన, పరలోకములో ఏ రీతిగా ఉందో భూలోకంలో అలా ఉండును గాక అని. ఆ రీతిగానే ఉండాలని దేవుడు కోరుకున్నప్పుడు, ఆ ప్రార్థన మనకి నేర్పించినప్పుడు ఇవి వస్తాయి అవి వస్తాయని ఎందుకు చెప్పాడు తెలుసా అండి? అవి శిక్ష రూపంలో అనుమతించబడినవి మాత్రమే. అందరూ అంటూ ఉంటారు, దేవుడు నిజంగా మంచోడైతే ఇలా ఎందుకు చేస్తున్నాడు, అలా ఎందుకు చేస్తున్నాడు. అన్యులు అడిగితే అర్థం ఉందండి, అన్యులకి తెలియక అడిగితే అర్థం ఉంది, కానీ క్రైస్తవులు సైతం అడుగుతున్నారు. ఎందుకంటే ఇది చదివితే కదండి తెలుస్తుంది. ఇది చదవరు, దేవుడని పోతారు, ఒక వారానికి ఒక్కసారి వెళ్తారు చర్చికి, లేకపోతే వీళ్ళు చెప్పిన మాటలు వింటారు, వాళ్ళు మాట్లాడుకున్న న్యూస్లు చూస్తారు. ఆ లోకమంతా ఎలా ఉంది అంటే వాళ్ళు ఏదో అనుకున్న దాన్ని బట్టి అదంట అనేది స్థిరమైపోతుంది. కానీ అసలు నిజంగా ఏంటి, సత్యం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దేవుడు ఏం అనుకుంటున్నాడు, మనుషులు ఏం కోరుకుంటున్నారు అనే ఆలోచనలు మాత్రం ఏ మనుషుడు కూడా లక్ష్య పెట్టట్లేదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో ఒక కొత్త ఫోన్ వచ్చిందంటే దాని వైపు పరిగెడతా ఉంటారు, కానీ ఒక కొత్త మరి దేవాది దేవుడు మర్మం ఇచ్చాడంటే ఎంతమంది పరిగెడుతున్నారండి? ఆ మర్మం నిమిత్తం, ఆ సత్యం నిమిత్తం ఎంతమంది పరిగెడుతున్నారు? ఈరోజు నిజంగా చెప్తున్నాను, దేవాది దేవుడు ప్రతి విధమైన కీడు ఆయన బైబిల్లో చెప్పినవన్నీ కూడా ఆపి వేయగల శక్తి గల దేవుడు. ఎన్నో రాబోతున్నాయని, వస్తాయి అంతే కాలంలో, అవి గుర్తులు సూచనలు అని చెప్పినంత మాత్రాన నిజమే అవి జరగాల్సిన అవసరం లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా మారిన ఎడల ఆ శిక్షా విధిని దేవుడు తప్పిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మనుషుల నిమిత్తం శిక్ష వెల చెల్లించాడు, శిక్ష పొందాడు, అలాగే వెల చెల్లించాడు. కాబట్టి ఆయన మనల్ని ఇంకొకసారి శిక్షకు అప్పజెప్పాల్సిన అవసరం లేదు. నాశనం కోసం ఆయన మరలా దిగి రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కోరుకున్నదల్లా పరిశుద్ధత కలిగిన జీవితం మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం మారుదామా? ఇప్పటికైనా మారుదామా? పక్కోళ్ళతో కంపారిజన్ కాదండి, వీళ్ళు కాదండి, నీ గురించి నువ్వు
కంపారిజన్ చేసుకో. నీకు దేవుడికి మధ్యలో ఉన్న వాటిని తొలగించుకుంటూ ముందుకు వెళ్ళిన ఎడల మరి దేవుడు సహాయం చేస్తాడండి. మరి దేవుని చిత్తమైతే ఇంకా ముందుకు సాగేటప్పుడు మరి దేవుడు ఎలా మాట్లాడబోతున్నాడో చూద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ అంశాన్ని బట్టి నేను మరలా మీ అందరి కోసం చివరిగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అవును, అసలు అన్నిటికీ మూలం ఇదే కదండి. మంచి చెడే ఫలాల గురించే మొదలైంది కదండి స్టోరీ అంతా కూడా. ఆదమ అవ్వ ఆ పండు మంచి చెడు ఫలము తినడం వలన వచ్చిందే కదండి. ఇక్కడ నిజం చెప్పాలంటే అంటే అప్పటి వరకు వాళ్ళకి చెడు అంటే ఏంటో కూడా తెలియదు, చెడు డెఫినేషన్ కూడా తెలియదు. అసలు చెడు అంటే కూడా లేదని అర్థం. అక్కడ తెలియదు అంటే ఉంటే ఎందుకు తెలియదండి, ఉంటే తెలిసేది, లేదు కాబట్టి తెలియదండి. కానీ ఎప్పుడైతే ఆ ఫలము తిన్నారో అప్పుడే మంచి చెడు అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోయింది. మంచి చెడు తెలిసినంత మాత్రాన మంచిగా బ్రతకొచ్చు కదా అంటే బ్రతకలేకపోయారు. మరి వారి మొదటి సంతానం ఏబేలు గురించి మనకి తెలుసు. మరి వారి సంతానంలో జరిగిన సంఘటనలు మనకి తెలుసు కదండి. వాళ్ళు ఏం చేశారు, ఒకరైతే మరి మంచిగా బ్రతకడానికి ప్రయాసపడ్డారు కానీ తొందరగా చనిపోవాల్సి వచ్చింది. అలాగే ఇంకొకరు ఏం చేశారు, మరి వాళ్ళు చెడుగా బ్రతికారు, అంటే చెడు ఫలం అనేది వారిలోనికి వచ్చింది. మరి ఇద్దరు కూడా ఆదాము అవ్వ నుండి వచ్చిన వారే, వాళ్ళిద్దరిలో ఉన్నది ఒకే రక్తము, దేవుని స్వరూపంలోనే వారు పుట్టి ఉన్నారు, దేవుని బిడ్డలే, దేవుడికే మనవళ్ళైపోయారు. కానీ ఒకరిలో మంచి ఉంది, ఒకరిలో చెడు వచ్చింది. ఎలా వచ్చింది అంటే వాళ్ళకి తెలిసి ఆహ్వానించుకున్నారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు కోరుకున్నారు, ఒకరు చెడు కోరుకున్నారు, ఒకరు మంచి కోరుకున్నారు. అందుకే అంటున్నాడు ప్రతి పాత నిబంధనలో వాక్యాలు మనం చూసినప్పుడు ఇటు మంచిని, ఇటు చెడుని, ఇటు జీవాన్ని, ఇటు మరణాన్ని పెట్టి ఉన్నాను, మీరు ఎన్నుకోవలసిన వారుగా ఉన్నారని చెప్పట్లేదండి. అందుకే ఈరోజు నేనేమంటున్నానంటే కేవలం ఒక మనుషుల విషయంలో మాత్రమే కాదు, శత్రువుల విషయంలో మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న చెడును జయించాలంటే మంచితో ఎట్లా గెలవాలి అనేది ఈరోజు మనం నేర్చుకోవాలండి. మనకు అది తెలుసండి, దాన్ని మన అంతరంగంలో దేవుడు ఆల్రెడీ పెట్టి ఉన్నాడు, మనకి తెలుస్తుంది, కానీ మనం పాటించలేని స్థితిలో ఉన్నాం. అందుకే మిమ్మల్ని కోరుకుంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుని డిసైపుల్షిప్కి మనం సమర్పించుకుందాం. ఏ ట్రైనింగ్కో మీరు సమర్పించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం చూడండి, ఫోన్ గురించి మాట్లాడతాను ఒక నిమిషం. ఏంటంటే ఫోన్ చేతికి వస్తే కాసేపు ఆడుకోవాలంట, ఎందుకంటే ఫోన్ వాడడం రాదు మనకి. కొత్త ఫోన్ వస్తే అప్లికేషన్స్ మారిపోతూ ఉంటాయి, ఆప్షన్స్ మారిపోతూ ఉంటాయి. ఏం లేదు, ఒక 2-3 రోజులు దాన్ని దివారాత్రులు దాన్ని ఆడుకోవాలండి. పాడేం కాదు, ఆడుకోవాలి. అంటే ఈ యాప్ ఆ యాప్ అక్కడికి ఇక్కడికి వెళ్తాయి, కానీ అప్పుడు దాని మీద మొత్తం సర్వే వచ్చేస్తుంది, అంటే దాని గురించి ఏంటని వస్తుంది, దాని హ్యాండ్లింగ్ మనం చేయడానికి వస్తుంది. మరి అలాగే వాక్యాన్ని కూడా దివారాత్రులను ధ్యానించడం మొదలు పెడితే ఏ టైంలో ఏ సందర్భంలో ఏం చేయాలో ఏం చేయకూడదో ఆల్రెడీ దేవుడైతే మనలో పెట్టి ఉన్నాడు, వాక్య రూపంలో మన ముందలా పెట్టి ఉన్నాడు, మనలో పెట్టి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాటిని ధ్యానించుకుంటూ వాటిని పాటించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతే మనము నిజంగానే ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన చెడుని జయించగలము. దేనితో తెలుసండి, మంచితోనే. ప్రార్థన చేసుకుందామండి కాసేపు. పరిశుద్ర గొప్ప దేవా, నీకు స్తోత్రం అయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా ఏ అవసరతతో ఉన్నారో, ఏ ఆలోచనతో ఉన్నారో ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే కీడుని జయించలేకపోతున్నామని బాధతో ఉన్నారో, లేకపోతే కీడుని ఎంజాయ్ చేస్తూ ఇతరులకి కీడు చేస్తూ బతుకుతున్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యం విని ఉన్నారో ప్రభా, ఈరోజు వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నానయ్యా. ఓ రీహల్లా మాషికందర నికాసిక తూరిహల్ల బషందర నికాసిక తూరిహల్ల బ. హల్లెలూయా, రాజా నీకు స్తోత్రం, మహోన్నతుడా మహాగణుడా నీకు స్తోత్రం, రాజుల రాజా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. అవును తండ్రి ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే ప్రభా నా స్వరాన్ని వింటున్నారో ప్రభా, అయ్యా నాయనా తండ్రి, నా స్వరం ఎవరెవరి చెవులకైతే వెళ్తుందో వారి చెవులు కూడా తెరవబడును గాక నైనా. దురాత్మ శక్తుల నుండి వారికి ఇప్పుడు విడుదల కలుగును గాక, అంధకార శక్తుల నుండి విడుదల కలుగును గాక. అయ్యా, ఆదాము తినడం వల్ల వచ్చిన పాపానికి బీజాలు ఇంకా ఈ బిడ్డలలో ఎవరిలో ఉన్నాయో తండ్రి ప్రభా, నాతో సహా వారందరికీ విడుదల కలుగును గాక నాయనా. నీకు స్తోత్రం. రీఖా బాలనా కాసికందరబా. ఓ రాజా నీకు స్తోత్రమే. పరిశుద్ధాత్మదేవ డిసైపుల్షిప్ని నడిపించండి ప్రభా. నీ డిసిప్లిన్ మాకు కావాలయ్యా, నీ తర్ఫీదు మాకు కావాలయ్యా. నీ తర్ఫీదుకి మేము సమర్పించుకుంటాం అయ్యా. మా జీవితాన్ని సమర్పిస్తూ వస్తున్నాము ప్రతిరోజు ప్రభా. ఇది నా ఇష్టం కాదు, నీ చిత్తమని ప్రార్థన చేస్తున్నాము. కానీ ప్రభా, ఈ రోజు నుండి ప్రభా నాతో పాటుగా ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డల జీవితము నాయనా తండ్రి నీ శిష్యరికానికి సమర్పిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవ నీకు లోబడుటకు సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. ఈ లోకాన్ని ఏలుతున్న వాడా నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ నాయనా నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.
ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నాకు వచ్చే ఎన్ని కాల్స్ వస్తాయండి, 50% మ్యారేజ్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళే కాల్ చేస్తున్నారు. మరి నేనేమంటున్నానంటే ప్రత్యేకంగా మరి అలాంటి వారు కౌన్సిలింగ్ కోసమైనా సరే మాట్లాడవచ్చు. మరి మీకు ఏ సమస్య ఉన్నా సరే మీరు కౌన్సిలింగ్ నా దగ్గర తీసుకోవచ్చు. నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదండి. ఫోన్ ద్వారా మరి కింద ఇస్తున్న నెంబర్లకి మీరు కాల్ చేస్తే ఏ సమయంలోనైనా సరే మీకు అందుబాటులో ఉంటాను. ఏ రకమైన గైడెన్స్ కావాలన్నా కానీ మరి ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ని నడిపించడానికి ఆత్మ సహాయంతో మరి నేను ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. కేవలం ప్రార్థన గురించనే కాదు, మీకు కావాల్సిన సలహాలే కావచ్చు. కౌన్సిలింగ్స్ అంటే మెయిన్గా కౌన్సిలింగ్స్ మరి కెరియర్ విషయంలో కౌన్సిలింగ్సే కానీ, లేకపోతే అంటే కెరియర్ అంటే మరి కేవలం లోకానుసరమైన చదువు గురించి మాత్రమే నేను అనట్లేదండి. కానీ మరి భవిష్యత్తు గురించి మీరు మరి సేవ విషయంలో కానీ, లేకపోతే ఇంకే రకమైన మరి సమస్యలతో మీరు ఉన్నారో, మీకు ఏ గైడెన్స్ లేదు, మాకు చెప్పేవారు లేరని బాధపడుతున్నారో, అలాంటి వాళ్ళ కోసము మరి నేను మాట్లాడడానికి, మీకు సలహాలు ఇవ్వడానికి ఒక అక్కగా, ఒక తల్లిగా నేను నిలబడడానికి రెడీగా ఉన్నానండి. అందరి దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.